గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యే నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. మొత్తం 18 పర్వాల్లో 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో 156వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 157వ అధ్యాయం చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావినంతిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. భీష్మ ఉవాచ తతో నిశ్చిష్య మనసా శాల్మలైః క్షుభితస్తదా శాకాస్కంధాన్ ప్రశాకాశ్చ స్వయమేవ వ్యసాతయేత్. భీష్మ వారు చెప్తున్నాడు, ధర్మరాజా, బూరు చెట్టు అలా నిశ్చయించుకొని క్షోభపడి పెద్ద కొమ్మల్ని, చిన్న కొమ్మల్ని, స్కందాల్ని స్వయంగానే కిందకి రాల్చేసింది. స పరిత్యజ్య శాకాశ్చ పత్రాణి కుసుమాని చ ప్రభాతే వాయుమాయాంతం ప్రత్యక్షత వనస్పతి. ఆ తర్వాత పొద్దున్నే తన వైపు వస్తున్న వాయుదేవుని చూసింది. తతః క్రుద్ధః శ్వసన్ వాయు పాతయన్వై మహాద్రుమాన్ ఆజగామాధ తందేశమాస్తే యత్ర ససాల్మేలి. అప్పుడు వాయుదేవుడి కోపం వచ్చింది. పెద్ద పెద్ద చెట్లు నేల కూలుస్తూ ఈ బూరుగు చెట్టు దగ్గరికి వచ్చాడు. తం హీన పర్ణం పతిదాగ్రశాఖం విశీర్ణ పుష్పం ప్రసమీక్ష వాయు ఉవాచ వాక్యం స్మయ స్వయమేన ఏవం ఉదాయుత శాల్మలిముగ్రశాఖం. పూర్వం పెద్ద పెద్ద కొమ్మలతో ఉండి ఇప్పుడు ఆ కొమ్మలన్నీ రాలిపడి ఉన్న ఆ శాల్మలిని అంటే బూరుగ వృక్షాన్ని చూసి ఆశ్చర్యపడి వాయుదేవుడు సంతోషంతో ఇలా అన్నాడు, అహమప్యేవమేవాత్వం కుర్వాణః శాల్మలేరుషా ఆత్మనా యత్కృతం కృచ్ఛం శాఖానామపకర్షణం. హీన పుష్పాగ్రశాఖస్త్వం శీర్ణాంకుర పలాశకః ఆత్మదుర్మంత్రి తేనేహ మద్వీర్యవశగః కృతః. వాయుదేవుడు అన్నాడు, ఓ శాల్మలి, నేను కూడా ఇలాగే చేయాలనుకున్నా. నీ కొమ్మలన్నీ కిందకి నా గాలితోటి, నా వాయువేగంతో కొమ్మల్ని కింద పడేయాలనుకున్నాను. ఇప్పుడైతే నువ్వే నీ కొమ్మలను కూల్చుకున్నావు. నీ మూర్ఖతతో నీవే ఈ ఆపదను కొని తెచ్చుకున్నావు. నువ్వు నా పరాక్రమానికి బలైపోయావు. భీష్మ ఉవాచ ఏతచ్ఛ్రుత్వా వచో వాయోః శాల్మలిర్వ్రీడితస్తదా అతప్యతవచ స్మృత్వా నారదో యత్తదా బ్రవీత్. భీష్ముడు చెప్తున్నాడు, ధర్మరాజా, వాయుదేవుని మాటలు విని బూరుగు చెట్టు సిగ్గుపడి ఇంతకుముందు నారదుడు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని పశ్చాత్తాపడింది. ఏవం హి రాజసార్థూలా దుర్బలః సన్బలయీయస వైరమారభతే బాలః తప్యతే శాల్మలిర్యథా. రాజేంద్ర, ఎప్పుడు కూడా ఈ బూరుగు చెట్టు చేసినట్టు చేయకూడదు. బలహీనుడు ఎప్పుడు బలవంతుడితోటి శత్రుత్వం వహిస్తే ఇలానే జరుగుతుందయ్యా.
తస్మాత్ వైరన్న కుర్వీత దుర్బలో బలవత్తరై శోచేద్ది వైరం కుర్వాణ యథా వై శాల్మలిస్తదా. కాబట్టి దుర్బలుడు బలవంతుడితో శత్రుత్వం పెట్టుకోకూడదు. వైరం పెట్టుకుంటే ఈ శాల్మల్లాగానే పశ్చాత్తాపడవలసి వస్తుంది. నహి వైరం మహాత్మాన వివృణ్వంత అపకారిషు శనైర్ మహారాజా దర్శయంతి స్మతే బలం. మహాత్ములైన వారు అపకారం చేసిన వారి మీద గల శత్రుత్వాన్ని బయట పెట్టగా మెల్లమెల్లగా తమ బాలాన్ని చూపిస్తారు సుమా. వైరన్న కుర్వీతనర దుర్బుద్ధి జీవనం బుద్ధిర్బుద్ధిమతో యాతి తృణేశ్వేషి హుతాసన. బుద్ధిజీవులతో వైరం పెట్టుకోరాదు. బుద్ధిమంతుని తెలివి గడ్డిపోతల మీదకి అగ్ని వ్యాపించినట్లు వేగంగా పోతుంది సుమా. నహి బుద్ధ్యా సమంచిత్యతు చదే వృషే నృప తదా బలేన రాజేంద్ర న సమోస్తిహ కశ్చన. తస్మాత్ క్షమేత బాలాయ జడాంత భజరాయ చ జలాధికాయ రాజేంద్ర తదృష్టం త్వయి శత్రువాన్ అక్షౌహిణ్యోదశైకా చ సప్త చైవ మహాద్యుతే బలేన సమారాజన్ అర్జునస్య మహాత్మనః నిహతాశ్చైవ భగ్నాశ్చ పాండవేన యశస్వినా చరితా బలమాస్తాయ పాకశాసన వినా బృణే ఉక్తాశ్చతే రాజధర్మ ఆపద్ధర్మాశ్చ భారత విస్తరైన మహారాజా కిం భూయ శ్రోతుమిచ్చసి. ఉండండి, ఆరతిస్తున్నాం ఇక్కడ, ఒక్క నిమిషం ఉండండి, ఆరతిస్తున్నాం. దా రామకృష్ణ, మానవుల్లో గల బుద్ధితో సమానమైనది ఇంకోటి లేదు. మానవు బుద్ధి గల వాడితో సమానమైన వాడు ఈ లోకంలో ఎవడు లేడు. అందువల్ల పిల్లలు, జడులు, గుడ్డివారు, చెవిటివారు తనకన్నా బలవంతులు చేసే ప్రతికూల చర్యలను ఎప్పుడూ క్షమించాలి. 18 అక్షౌహిణుల సేనలు కూడా అర్జునుడితో సమాన బలం కలవి కావు. కీర్తివంతుడైన అర్జునుడు తన బలం మీద నమ్మకంతో యుద్ధరంగంలో సంచరిస్తూ ఈ సమస్త సైన్యాలని చావగొట్టి పారద్రోలాడు. భరతవంశీయ, నీకు రాజధర్మాలని ఆపద్ధర్మాలని విస్తారంగా చెప్పాను. ఇంకా మళ్ళీ ఏది వినాలనుకుంటున్నాం? ఎదుగో తీసుకెళ్ళి. కృష్ణార్పణమస్తు, సాయి కృష్ణార్పణమస్తు. ఇది మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 157వ అధ్యాయం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు.